450 అడుగుల కట్టౌట్ రామ్ చరణ్ గారిది విజయవాడలో ఎలా అనిపిస్తుందండి? మామూలుగా కాదన్న, నిజంగా అసలు ఇంత కటౌట్ పెట్టడం, ఫ్యాన్స్ పెట్టడం నిజంగా అసలు పిచ్చి అయిపోతాను. అసలు ఫీజులు ఎగిరిపోయినాయి. అంత పెద్ద కటౌట్ ఫ్యాన్స్ పెట్టడం ఏంది? ఇంతకుముందుకి వేరే వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పెట్టారు, కానీ అసలు ఫ్యాన్స్ పెట్టడం నిజంగా అసలు రికార్డులు బద్దలు కొడుతుంది ఈసారి. గేమ్ చేంజరు మామూలుగా కాదు, ఇంకా వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. ఈసారి పండక్కి రామ్ చరణ్ అన్న రికార్డులు బద్దలు కొట్టడానికి, పుష్ప కాదు కదా ఏది లేదు, గేమ్ చేంజర్ ముందల తగ్గిపోవాల్సిందే. అంటే పుష్ప రికార్డులు షేక్ అయితే అంటారా? గేమ్ షేక్ అయిపోతుంది ఈసారి. రికార్డులు బద్దలు కొట్టడానికి, బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టడానికి పంచ కట్టేసుకొని పంచలు ఊసేలా కొట్టడానికి వస్తుండు. పుష్ప 2లో పంచలు కట్టుకుంటే పుష్ప 2ని పంచలు ఊడేలాగా కొట్టేలాగా వస్తుండు రామ్ చరణ్. ఎస్. ఓకే, అంటే ఫ్లైట్ల నుంచి, అంటే హెలికాప్టర్ నుంచి పూల వర్షం కూడా ఉంది, ఎలా అనిపిస్తుంది? అసలు ఫ్యాన్స్ పెట్టడం నిజంగా అసలు హెలికాప్టర్ నుంచి అసలు అద్భుతం అన్నది. ఫ్యాన్స్ పెట్టడం ఏందన్న, హెలికాప్టర్ పెట్టడం ఏంది, అంత పెద్ద కటౌట్ పెట్టి అసలు నిజంగా అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాం. పూల వర్షం కురిపిస్తుంది అంటే ఒక కటౌట్ మీదనే ఒక హెలికాప్టర్ పెట్టి పూల వర్షం కురిపించడం నిజంగా గొప్ప విషయం. అంటే ఆ స్థాయిలో రికార్డులు బద్దలు కొడుతుండు మా రామ్ చరణ్ అన్న. ఈసారి పంచకట్టుతో రికార్డులు బద్దలు కొట్టడానికి వస్తుండు. ఓకే, రామ్ చరణ్ గారు మనం చూస్తున్నాము. మన సుకుమార్ గారు మాట్లాడుతూ రంగస్థలానికి మిస్ అయింది నేషనల్ అవార్డు, పుష్ప గేమ్ చేంజర్ క్లైమాక్స్ చూసాను, పక్కా నేషనల్ అవార్డు పక్కా అంటున్నాను. 100% ఇవ్వాలని డిమాండ్ గిటే చేస్తున్నా నేను. 100% గేమ్ చేంజర్తో నేషనల్ అవార్డు కొట్టబోతుండు రామ్ చరణ్ అన్న. ఇది రాసి పెట్టుకోండి. పంచలు కట్టుకున్న వాళ్ళందరినీ పంచలు ఊసేలా కొట్టేలాగా రికార్డులు బద్దలు కొట్టడానికి మా చరణ్ అన్న పంచకట్టుతో వస్తుండు. ఓకే, ఎక్కడ చూసినా సంస్కారానికి నిలువెత్తు రూపం మన రామ్ చరణ్. ఎస్, నిజంగా అన్న గొప్ప తండ్రికి తగ్గ కొడుకు అన్న. నిజంగా చెప్పాలి, అసలు చిరంజీవి చిరంజీవి అన్నకన్నా నిజంగా నేను ఒక స్థాయిలో ఉండాలని కష్టపడతాడు మా రామ్ చరణ్ అన్న. తండ్రికి తగ్గ కొడుకు, తండ్రి పేరు నిలబెట్టాలనేది మా అన్న కోరిక. ఓకే, ఫస్ట్ డే కలెక్షన్ ఏ లెవెల్లో ఉండొచ్చు అన్న? ఇంకా చెప్పలేమన్న, అసలు కలెక్షన్ల గురించి చెప్పలేము. ఈసారి అయితే 300 కాదు, 400 కాదు, ఇంకా కలెక్షన్ గురించి చెప్పే అవసరం లేదు. రికార్డులే బద్దలు కొట్టడానికి వచ్చేసిండు. పుష్ప 2 కాదు, బాహుబలి కాదు, అంతకు మించి రికార్డులు బద్దలు కొట్టడానికి పంచకట్టుతో వచ్చిండు. ఇప్పటిదాకా దాదాపు దగ్గరగా 4 కోట్ల దాకా యూఎస్ఏలో ఫ్రీ బుకింగ్ అయింది, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందన్న. యూఎస్ఏలోనే బుక్ అయిందంటే ఇంకా అసలు మామూలు విషయం కాదు. గేమ్ చేంజరు ఎంత ఉంది. స్పెషల్గా ఇంకోటి చెప్పాలనుకున్నా నేను, గంగవ్వ గారు ఉండడం స్పెషల్ అన్న మాకు. గంగవ్వ గారు ఉండడం నిజంగా, ఆమెకు డయాట్ ఫ్యాన్ మేము, రామ్ చరణ్ అన్నకి అలాగే డయాట్ ఫ్యాన్ మేము. అలాగే ఎవరైతే గంగవ్వ గారు ఉన్నారో ఆమె తిడితే కానీ, ఆమె మాటలు ఏదన్నా, ఆమె వాయిస్ అంటేనే మేము డయాట్ ఫ్యాన్ ఆమెకి. ఆమె తిడితేనే మాకు ఆనందం. సో అటువంటిది ఆమెను పెట్టడం. రాజకీయం ఇక్కడ చాలా ఉందన్న సినిమాల్లో. రాజకీయం, ప్రజలు ఎట్లా ఉంటారు, రాజకీయ నాయకులు ఎట్లా ఉంటారు, రాజకీయ నాయకులు ప్రజలను ఎట్లా చూసుకుంటారు, ప్రజలు రాజకీయ నాయకులను ఎట్లా చూస్తారు అనేది పెద్ద స్టోరీ ఉందన్న. అసలు మామూలుగా గేముని పెట్టి, చెస్ బోర్డుని పెట్టి ఇట్లా తిప్పుతుండు, వాడు ఏం చేశాడు అని పాటలు కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అసలు అద్భుతం అన్న ఈసారి. థ్యాంక్ యూ బ్రో.